హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్వీసీ తెలంగాణ వంటలు. ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. నేను ఈరోజు బేసన్ మైదా మురుకులు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఒక కప్పున్నర అయితే శనగపిండి తీసుకున్నాను. తర్వాత పుట్నాల పొడి పౌడర్ చేసుకున్నాను. కారం, ఉప్పు వేసి కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ కారం వేసి, తర్వాత ఒక కప్పు మైదా, 2 స్పూన్లు ఉప్పు, పావు స్పూను పసుపు అయితే వేసుకున్నాను. ఒక చిన్న టేబుల్ స్పూను ఈనో అయితే వేసుకున్నాను. ఈనో వేసుకోవడం వలన మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది రాదు, బేసన్ వేసాం కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? అది కాక కొంచెం పొంగినట్టు కూడా వస్తాయి అన్నమాట. ఇవన్నీ మంచిగా కలిసేటట్టు ఫస్ట్ పొడిలే కలుపుకోవాలి. తర్వాత వేడి నీళ్ళు అనేవి పోసుకోవాలి ఫ్రెండ్స్. పోసుకొని 10 నిమిషాలు పక్కనైతే పెట్టుకోవాలి కలిపి. తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి ఫైన్గా ఒక ముద్దలాగా అయితే కలిపి మూత పెట్టేసుకోవాలన్నమాట పక్కన. తర్వాత చేతికి కొంచెము నూనె అయితే అంటించుకొని మనము మురుకుల గొట్టంలోనైతే పెట్టేసుకోవాలి ముద్దల్లాగా చేసి. చూడండి, నేను ఫస్ట్ ఒక 5 అయితే స్టార్ లాగా ఒత్తుతున్నాను ఫ్రెండ్స్. బాగున్నాయి కదా చూడడానికి. చూడండి, పొంగినట్టు అయింది మనకి ఈనో వేయడం వలన. చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇంకా సమ్మర్ కదా ఫ్రెండ్స్, స్నాక్స్ అని అరుస్తూ ఉన్నారు పిల్లలు. సో ఇక నేనైతే ఈరోజు ఇట్లా మైదా బేసన్తోనైతే మీకు మురుకులు చూపిస్తున్నాను. చూడండి, చాలా బాగుంటాయి అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ మామూలు మనము ఎప్పుడు పెట్టుకునేదైతే ఆ ప్లేట్ కూడా పెట్టాను అన్నమాట. చూడండి, చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్. క్రిస్పీగా ఉంటాయి, మంచిగా ఉంటాయి అన్నమాట. టేస్ట్ కూడా నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి మనకి. పుట్నాల పొడి వేయడం వలన స్మూత్గా వస్తాయి అన్నమాట. మురుకులు అనేవి పళ్ళకు కుచ్చుకోవు మనకు. ఓకేనా? చూడండి ఎంత బాగున్నాయో వీడియోలు అయితే. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్లోకి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు కూడా ఇలా అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లోనైతే చెప్పండి. అసలు సూపర్గా ఉంటాయి అన్నమాట. మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.